జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. నియోజకవర్గానికి 4,000 నుండి 5,000 మంది నిరుద్యోగ యువకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎమ్మెల్యే రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామగుండం నియోజకవర్గ 5,000 యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ 6,000 కోట్ల బడ్జెట్తోని ఇదొక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2 తారీఖున 5,000 మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఏదైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి. మరి 50,000 నుండి 4 లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది. దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి. ఎలాంటి బ్రోకర్లకు అప్పచెప్పి మోసపోకండి. దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి. రామగుండ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారు.